రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బూత్ స్థాయి నాయకులే పార్టీకి నిజమైన వెన్నెముక, బలమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్ల నమోదుపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్లో కాంగ్రెస్ ను బలోపేతం చేసి చేవెళ్లను పార్టీకి కంచుకోటగా మారుస్తామని నాయకుడు భీం భరత్ స్పష్టం చేశారు. ఈ శిక్షణలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు, పరిస్థితులు బాగా అంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటారు, మా పరిస్థితి ఏంటి అంటారు, మా భవిష్యత్తు ఏంటి అంటారు. మరి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఆ 200 ఓట్లే కదా. మరి అయ్యాలనే జాగ్రత్తగా ఉండి మన పార్టీ, మన కథ, మన వ్యవస్థ, మన పట్టుదల మనం చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? మరి ఇవాళ పార్టీ బతకాలంటే మేము చూస్తూనే ఉన్నాం. వెస్ట్ బెంగాల్ ఏమైతుంది? నిన్న రాగా మా కుటుంబం ఏం మారాలి, ఖర్చున ఒకేటోడు ఒక్కొక్కటి, ఒక్కళ్ళు ఎవరో వారి పేరు ఒక్కడన్నా మిగిలిన 20 మంది ఎంపీ 20 దుకాణం పెట్టుకో, కొత్త దుకాణం ఎమ్మెల్యేలు పోతురు. నిన్న మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి వెళ్ళి సగం మంది పోతురు. రేపు ఎల్లుండే ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి గుంచుతూ ఏం చేస్తుంది రాజకీయం? అంటే పరిస్థితులను కంప్లైంట్ల రూపంలో చెప్పుకోవడం తప్పలేదు. మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా దీనికి వచ్చిందని కూడా మీరు గమనించున్నారని చెప్పుకుంటున్నాను. మనమే ఎవరైనా పనిచేసి ఉంటే ఈ రాజకీయ అందరూ కలిసి కష్టపడి ఉంటే మన నాయకుడు తగ్గే కావాలి. కానీ ఇప్పుడు ఏమైంది?